హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అండ్ దిస్ ఈస్ గాయత్రి. ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే చాలామంది జూనియర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఈ క్యాస్ట్, సో నాకు సీట్ వస్తుందా రాదా అనేది చాలా డౌట్స్ అనేది రేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో మీకోసమే అనమాట. సో ఎడ్యుకేటివ్ వాళ్ళు అఫీషియల్గా కట్ ఆఫ్ మార్క్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది నాకు తెలియదు. సో అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో గైస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏం లేదు. వాళ్ళు చెప్పిన లిమిట్కి మార్క్స్ దగ్గరలో మీకు ఉంటే ఖచ్చితంగా సీట్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, డిఫరెంట్ క్యాస్ట్ వైజ్ మనకి ఇక్కడ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. వన్ మోర్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వరకు 24 మార్క్స్ని యాడ్ చేస్తారు. ఆ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కట్ ఆఫ్ అనేది చూసుకోవాలి. అండ్ ప్రైవేట్ స్కూల్ విషయంకి వస్తే వాళ్ళకి ఎటువంటి మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ ప్రకారమే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ కట్ ఆఫ్లో చూపిస్తున్న మార్క్స్ ఉండాలి అనమాట. అప్పుడే మనకి సీట్ అనేది వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 560 ప్లస్ వస్తే ఖచ్చితంగా సీట్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే 24 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి. ఇక ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అయితే 580 దాటాల్సిందే. సో గైస్, మీ మార్క్స్ అనేవి కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ జూనియర్స్, మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కామెంట్ పెట్టిన ప్రతి వాళ్ళకి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ విధమైన డౌట్స్ అయినా పర్లేదు, మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ చాలామంది మా కాలేజ్ యొక్క స్టడీ ఫెసిలిటీస్ కోసం చాలా డౌట్స్ అడుగుతున్నారు. వీటన్నిటి గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా లేదా అనే విషయం కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అప్పటి వరకు స్టే ట్యూన్ ఉంటాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.